Okay, today's topic is the potential difference in electric current. In previous class, we discussed electric current. What is electric current? That all. So, what is the speed of the electron? Also, we discussed. Speed of the electron is equal to 0.07 millimeters per second ఉంటుంది అంటే అంత స్లోగా వెళ్తుంది అని డిస్కస్ చేసుకున్నాం. సో టుడేస్ టాపిక్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్? లెట్ us see. When the ends of the conducting wire connected to the terms of the battery, an electric field is set up throughout the conductor. That we discussed. So when the conductor is connected to the battery, throughout the conductor, electric field is set up. This field exerts a force on the charge electron మీద ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది ఆ ఫీల్డ్ అని చెప్తున్నాం. లెట్ FE be the force exerted by the electric field on a free charge Q. సో FE అనేది ఎలక్ట్రిక్ ఫోర్స్ అనుకుందాం, దేని మీద Q మీద అప్లై చేసినటువంటి ఫోర్స్ అనుకుందాం. సో చార్జ్ Q అనేది అక్కడ చార్జ్. సో ద ఫ్రీ చార్జెస్ యాక్సలరేట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ చార్జెస్ అనేటువంటివి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి accelerate the direction of the electric field. If the free charges are electrons, then the direction of electric force on them is opposite to the direction of the electric field. సో ఎలా ఉంటుందని చెప్తున్నాం, ఒకవేళ ఎలక్ట్రిక్ ఫ్రీ చార్జెస్ అనేటువంటివి ఎలక్ట్రాన్స్ అయితే కనుక ఫ్రీ చార్జెస్ యాక్సలరేట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏమంటున్నాడు, ఫ్రీ చార్జెస్ ఆర్ ఎలక్ట్రాన్స్ అయితే కనుక దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ దెమ్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది వీటి మీద ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక డైరెక్షన్లో ఉంటే ఇటు యొక్క ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డస్ సమ్ వర్క్ టు మూవ్ ఫ్రీ చార్జెస్ ఇన్ స్పెసిఫైడ్ ద డైరెక్షన్. దాని అర్థం ఏమంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కొంత పని చేస్తుంది ఫోర్స్ని అప్లై చేసి, దేనికోసము, ఫ్రీ చార్జెస్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ కావడానికి చెప్తున్నాడు. సో ఇక్కడ కండక్టర్ని కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీకి త్రూఅవుట్ ద ఫీల్డ్ అంటే ఆ కండక్టర్ అంతా ఫీల్డ్ అనేది సెటప్ అయి ఉంటుంది. సో ఆ ఫీల్డ్ అనేది ఏమనుకుంటున్నాం అంటే FE అనుకుంటే పర్టికులర్ ఛార్జ్ మీద అది ఎలా ఉంటుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అని చెప్తున్నాడు. సో క్యాన్ వి ఫైండ్ ద వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫోర్స్? అలా ఉన్నప్పుడు ఎంత వర్క్ జరిగింది అని కొనుక్కోవచ్చా అని చెప్తున్నాడు. సో ఒక కండక్టర్లో సపోజ్ దిస్ ఇస్ ద కండక్టర్ అనుకుంటున్నాం, ఒక కండక్టర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వర్క్ చేసింది, వర్క్ ఎంత జరిగింది. సో దిస్ ఈజ్ A అనుకుంటే, ఇది B అనుకుంటే, సో ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఇక్కడ పోతున్నాయి అనుకుంటే ఎలక్ట్రాన్స్ ఈజ్ గోయింగ్ FE ఎలక్ట్రిక్ ఫోర్స్ అనుకుంటే, ఇది డిస్టెన్స్ వచ్చేసి L అనుకుందాం, డిస్టెన్స్ వచ్చేసి L అనుకుందాం. సో ఇక్కడ let the electric force made the charges move through the distance L from A to B as shown in the figure. We know that the work is the product of force and the distance along the direction of the force. Work is equal to మనకి తెలిసినటువంటి జనరల్ ఫార్ములా వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, F ఇంటూ S. సో ఇక్కడ F అనేది ఫోర్స్ అనేది మనం FE అనుకున్నాం, ఈ S అనేది ఏమనుకున్నాము L. S అంటే డిస్టెన్స్ అక్కడ జనరల్ ఫార్ములాలో. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఏమనుకున్నాం L. సో ఇక్కడ ఏమొస్తుంది L వస్తుంది, W ఈజ్ ఈక్వల్ టు FE అంటారు. సో hence work done by the electric force on a free charge Q is given by W is equal to FE into L. So what is the work done by the electric force on unit charge? యూనిట్ ఛార్జ్ మీద జరిగితే ఇది ఒక ఛార్జ్ మీద జరిగినట్టు ఉంటుంది, అంటే Q మీద జరిగినటువంటి వర్క్ డన్. యూనిట్ ఛార్జ్ మీద వర్క్, యూనిట్ ఛార్జ్ ఏ వర్క్ జరిగింది. సో W/Q వేసుకుంటాం, W/Q is equal to FE into L/Q వస్తుంది. యూనిట్ ఛార్జ్ మీద FE into L/Q వస్తుంది, FE into L/Q వస్తుంది. సో వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ టు మూవ్ టు త్రీ a distance L from A to B is called the potential difference. That is a very important definition. Work done by the electric force on unit positive charge to move through a distance L from A to B, through a distance L from A to B is called the potential difference. ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల జరిగినటువంటి వర్క్ దేని మీద, ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద, అది కూడా ఆ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ L డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి వర్క్ ఎంత జరిగిందో ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల, దాన్ని ఏమంటాం అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ
ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి ఇది డిస్టెన్స్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి దీని మీద ఎంత ఫోర్స్ జరిగిందో వర్క్ డన్ ఎంత జరిగిందో దాన్నే మనం ఏమంటున్నాము పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్తుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ద వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ యూనిట్ పాజిటివ్ చార్జ్ to move it to certain distance, that is L distance from A to B. It is called a potential difference. So potential difference is denoted by V. It is denoted by V. Potential difference ni V తో indicate చేస్తారు. V తో indicate చేస్తారు. Potential difference is denoted by symbol. So the potential difference between two points separated by a distance L in conducting wire is given by, so potential difference ni through L distance తో connect difference చేస్తారు. So potential difference V is equal to W by Q is equal to Fe into L by Q. Fe into L by Q. So work done, potential difference V is equal to W by Q into L. So that is the potential. So potential difference is also called as voltage. It is also called as voltage. Very very important point. Potential difference is also called as voltage. So SI unit of potential difference is volt. SI unit of potential difference is volt. It is a volt. Potential difference. So SI unit of potential difference is volt. SI unit of potential difference is volt. Very very important. Why? Because it is also called as voltage annam kada. So andukane SI unit of potential difference is volt, and it is denoted by V, capital V. It is denoted by capital V. Potential difference volt is denoted by V. So very very important. 1 volt is equal to 1 volt is equal to 1 joule per 1 coulomb. 1 joule per 1 coulomb. 1 volt is equal to 1 joule per 1 coulomb. It's also important only. 1 volt is equal to 1 joule per coulomb. In short form, you can write 1 V is equal to 1 joule per 1 C. In short form, 1 joule per 1 C. 1 joule per 1 coulomb. That's so that is the potential difference. So work done by the electric force on unit positive charge to move L distance is called potential difference. Potential difference V is equal to on unit charge W by Q is equal to Fe into L by Qs. So potential difference is also called as voltage, and SI unit of potential difference is volt. SI unit of potential difference is volt. 1 volt is equal to 1 joule per coulomb. 1 joule per coulomb. So that what is the direction of electric current in terms of potential difference? Potential terms తీసుకొని అంటే పొటెన్షియల్ టర్మ్స్ బేస్గా తీసుకొని ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఏంటిది? Do the positive charges move in a conductor? Can you give an example of this? పాజిటివ్ చార్జెస్ అనేటువంటివి కండక్టర్లో మూవ్ అవుతున్నాయి అంటున్నాం. సో నో పాజిటివ్ చార్జెస్ విల్ నాట్ మూవ్. పాజిటివ్ చార్జెస్ ఫిక్స్డ్ ఇన్ ఏ పర్టికులర్ పొజిషన్, దట్ ఈస్ కాల్డ్ లాటిస్ అని ఫస్ట్లో చెప్పుకున్నాం మనం. సో లెట్ us recall our experience, previous one, electrolysis experiment and electroplating, conductivity of fluids, that you have learned in the earlier classes. When electric current is allowed to pass through the fluids, electric current in allow cheste fluids ద్వారా positive ions, that mean cations, and negative ions, anions, move in opposite directions. ఎలక్ట్రోలైసిస్లో కరెంటును అలో చేసినప్పుడు క్యాటయాన్స్ ఆనయాన్స్ అనేటువంటి అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ అనేటువంటివి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ద డైరెక్షన్ ఆఫ్ ది మోషన్ ఆఫ్ ది పాజిటివ్ చార్జెస్ ఇన్ అండ్ ఎలక్ట్రోలైట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ నెగిటివ్ చార్జెస్ మూవ్ ఇన్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ టు ద పాజిటివ్ చార్జెస్. సో డైరెక్షన్ ఆఫ్ ది మోషన్ ఆఫ్ ది పాజిటివ్ చార్జెస్ ఎలక్ట్రోలైట్లో పాజిటివ్ చార్జెస్ యొక్క డైరెక్షన్ ఆల్వేస్ ఎలా ఉంటుందంటే డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నెగిటివ్ చార్జెస్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నెగిటివ్ చార్జెస్ మీన్స్ ఎలక్ట్రాన్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో అంటే ఆనయాన్స్కి. దస్ ఫర్ ద కండక్షన్ ఇన్ ద ఫ్లూయిడ్స్ దేర్ ఎగ్జిస్ట్ మోషన్ ఆఫ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్. సో ఎలక్ట్రోలైసిస్లో పాజిటివ్ అయాన్స్ మూవ్ అయితే నెగిటివ్ అయాన్స్ మూవ్ అవుతాయి. Whereas in case of metal conductors there will be only motion of electrons.
అయితే మెటల్ కండక్టర్స్లో మాత్రం ఓన్లీ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి. పాజిటివ్ అయాన్స్ అనేటువంటివి మూవ్ కావు. పాజిటివ్ చార్జెస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ద లాటిస్. ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సో దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్? డూ ద చార్జెస్ మూవ్ ఇన్ ఏ కండక్టర్? పాజిటివ్ చార్జెస్ అంటే నో, మెటల్ కండక్టర్స్లో మూవ్ కావు. వేరే ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేసినప్పుడు ఫ్లూయిడ్స్లో మూవ్ అవుతాయి, మెటల్ కండక్టర్స్లో మూవ్ కావు అని చెప్తున్నాడు. మైండ్ ఇట్ దట్ పాయింట్. ఇఫ్ పాజిటివ్ చార్జెస్ మూవ్ ఫ్రమ్ పాయింట్ A to B in a conductor, the electric field does positive work. So W by Q is positive for free positive charges. You can say that the direction of the electric field is from A to B and the point A is at high potential and B point is low potential. So if positive charges, ఒకవేళ పాజిటివ్ చార్జెస్ అనేటువంటివి ఏ నుంచి బీకి కనుక కండక్టర్ మూవ్ అయితే, ఏ నుంచి బీకి ఇక్కడికి కనుక మూవ్ అయితే, సో ఫీల్డ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాజిటివ్ వరకు జరుగుతుంది. సో W by Q అనేది ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. W by Q అనేది పాజిటివ్ అవుతుంది, ఫ్రీ ఫర్ పాజిటివ్ చార్జెస్. సో దెన్ దట్ టైమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ A to B ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఫ్రమ్ A to B, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. అండ్ ద పాయింట్ A ఈజ్ అట్ హై పొటెన్షియల్ అండ్ ఇక్కడ హై పొటెన్షియల్ ఉంటుంది, ఇక్కడ లో పొటెన్షియల్ ఉంటుంది. లో పొటెన్షియల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మూవ్ అవుతుంది. యాజ్ నెగిటివ్ చార్జెస్ ఆల్వేస్ మూవ్ ఇన్ డైరెక్షన్ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, వీ కన్సిడర్ దట్ ద ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ లో పొటెన్షియల్ టు హై పొటెన్షియల్. సో అప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కడికి మూవ్ అవుతున్నాయి? ఇక్కడ నుంచి ఇక్కడికి. ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ B to A. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది A నుంచి Bకి మూవ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి B నుంచి, అంటే లో ఫీల్డ్ నుంచి హై ఫీల్డ్కి మూవ్ అవుతున్నాయి. సో we know that the battery or cell contains constant potential difference is maintained till the battery is completely discharged. ఒక బ్యాటరీలో ఏమంటున్నాడు? కాన్స్టెంట్ పొటెన్షియల్ అనేది కంటిన్యూగా ఉంటుంది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయే వరకు. హౌ డస్ ద బ్యాటరీ మెయింటైన్ ద కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్స్ టెర్మినల్స్? వై డస్ ద బ్యాటరీ డిశ్చార్జ్ వెన్ ఇట్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ కండక్టర్? సో టు ఆన్సర్ దిస్ we need to know about the how battery or cell works.